ఐ మీన్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ డే నుండి నాకు వంశీకి ఎట్లాంటి సంబంధం లేదు. వంశీ అంటే ఈ వంశీ కాదు, ఎడిటర్ వంశీ. ఎందుకు పెడతావా? ప్రపోజ్ చేస్తున్నావేంద్రా నువ్వు నాకు? నార్మల్ గా ఇప్పుడు నువ్వు సపోజ్ నువ్వు నేను కూడా చెప్తావు ఐ లవ్ యూ అని. అసలు అట్లా చెప్తా బ్రో, పిచ్చా బ్రో, నీకు మంచిగా మాట్లాడు బ్రో. ఆఫ్టర్ వీడియో పెట్టినావు చెప్తున్నా కథలు. ఎస్ఆర్ టీం నుండి వచ్చేసి నేను నిన్ను చూసుకుంటా మాట్లాడుతున్నావు కదా. నేను శ్రీ అన్నకు కూడా చెప్పాలి, డైరెక్ట్ నీకే వచ్చి చెప్తున్నా. శ్రీ అన్నకు చెప్తే ఏం లేదు, చంపేస్తాడు ఇంకా. బ్రో ఆగు బ్రో, ఎందుకు కొన్నిసార్లు సెకండ్ మదర్లా అనుకున్నా, కానీ ఇట్లా నా మీద ఇట్లా చేస్తారని నేను ఎప్పుడు అనుకున్నాను. గైజ్ లాస్ట్ టైం చిల్లన్నతో చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలామంది 100%లో 90% ఆఫ్ ద మెంబర్స్ అందరు పాజిటివ్గానే తీసుకొని చాలా అంటే చాలా సపోర్ట్ చేసారు. 10% అంటే చిల్లన్న ఫ్యాన్స్, కొంచెం ఎవరు ఫ్యాన్స్ అయినా సరే హర్ట్ అయ్యి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, చిల్లన్న ఫ్యాన్స్ ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. సో నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే, ఈ వీడియోతో నాకు వంశీకి ఎట్లాంటి సంబంధం, ఐ మీన్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ డే నుండి నాకు వంశీకి ఎట్లాంటి సంబంధం లేదు. వంశీ అంటే ఈ వంశీ కాదు, ఎడిటర్ వంశీ. ఎందుకంటే నాకు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు, నాకు ప్రపోజ్ చేస్తున్నాడు, అసలు నాకేం అర్థం కావట్లేదు. అదే ఒకసారి శ్రీ అన్నకు చెప్పే ముందు చిల్లన్నతో ఒకసారి మాట్లాడదాము, ఒకసారి క్లారిటీ తీసుకుందాము, సోను లేనప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని మాట్లాడదాము అని నేను శ్రీ అన్న ఫ్లాట్కి అయితే వచ్చినా. ఒకసారి ఇప్పుడు మాట్లాడదాము రండి. వంశీ ఇట్లా ఏంద్రా తమాషాలు చేస్తున్నావు నువ్వు? నాకేం మెసేజ్లు పెడుతున్నావురా నువ్వు సోను లేనప్పుడు? అదే పెడతా, లేకపోయినా అదే పెడతా కదా. ఎందుకు పెడతావా? ప్రపోజ్ చేస్తున్నావేంద్రా నువ్వు నాకు? ఏం మాట్లాడుతున్నావు బ్రో? అసలు బ్రెయిన్ పని చేస్తుంది నీకు? ఆడపిల్లతో ఎట్లా బ్రో మాట్లాడదు బ్రో? నేను నార్మల్ గా మన ఫ్రెండ్స్ నాకు లవ్ యూ అని చెప్పుకుంటారు కదా, కామన్ ఫ్రెండ్స్. అట్లా లేవు నువ్వు సోను వదిలేసేయంటున్నావు. మెంటలా? దిమాగ్ పని చేస్తుందా? ఎప్పుడు మాట్లాడు, నేను చెప్తా ఒకటే మాట్లాడితే ఎప్పుడైనా. నేను నార్మల్ గా ఇప్పుడు నువ్వు సపోజ్ నువ్వు నేను కూడా చెప్తావు ఐ లవ్ యూ అని. అసలు అట్లా చెప్తా బ్రో, పిచ్చా బ్రో, నీకు మంచిగా మాట్లాడు బ్రో. చెప్పురా ఏంది నీ తమాషాలు? బ్రో చాలా తప్పు బ్రో. నువ్వు సోను ఉన్నప్పుడు వాట్సాప్ లో నీకు వాట్సాప్ లో ఎవరికైనా ప్రూఫ్ ఇంటవా? వాట్సాప్ లో ప్రూఫ్ చూపిద్దామంటే అది డిసపేరింగ్ పెట్టినావు. ఇన్స్టాలో వానిష్ మోడ్ స్టార్ట్ చేస్తున్నావు, స్నాప్ లోనేమో ఆఫ్టర్ వీడియో పెట్టినావు. చెప్తున్నా కథలు. నార్మల్ గా ఇప్పుడు 18+ రీల్స్ ఫన్నీ ఉంటాయా? ఆ ఫన్నీ రీల్స్ ప్రపోజ్ చేస్తుండ ఊరికే. సోను వదిలేసేయి, సోను వదిలేసిరా, నిన్ను మంచిగా చూసుకుంటా, టీమ్ లో నుండి వెళ్ళిపోదామని అన్నాడు. అరే అన్న నీ మీద ఒట్టని అన్నాడు. ఫ్రెండ్ లాగా చేసినాం, ఒప్పుకుంటా. ఫ్రెండ్ లాగా ఏం చేస్తావురా? ఫ్రెండ్ లాగా సోను వదిలేనంటావా? వదిలేదు మాట్లాడలేదు, కానీ అరే ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ చూపిద్దామన్నా డిసపేరింగ్ మెసేజ్ పెట్టినావురా. రోజు చెప్తా, తిన్నావా తినలేదా, ఐ లవ్ యూ నార్మల్ ఇట్లా ఫ్రెండ్ లాగా చెప్తాం. అది కామన్ రా. అది సోను వదిలేసేయి, నువ్వు టీమ్ లో నుండి వచ్చేసి నేను చూసుకుంటానంటుండు.
నిజమన్నా ఒట్టు. ప్రూఫ్ తెచ్చి మీరు ఏం చేసినా అరే ప్రూఫ్ డిసపియరింగ్ మెసేజెస్ పెట్టావు కదా. ఇప్పుడు నాకు చెప్పింది బ్రో, నేను అడిగినా సరే అమ్మ ఇప్పుడు నీ గురించి నాకు తెలిసి ప్రూఫ్ చూపి అన్న. డిసపియరింగ్ మెసేజెస్ పెట్టావు కదా నువ్వు. ఇన్స్టాలో వానిష్ మోడ్ లో పెట్టినావు. మీ వల్లనే ఇట్లా ముడ్డలు కూర్చేటి అది ఇంత సీరియస్ గా ఎందుకు వస్తుంది? ఒకవేళ ఈ టైం అసలు టైం ఎంత అవుతుందో చూసుకున్నావా? ఈ టైం లో వస్తానా నేను అసలు? ఆడపిల్ల ఈ టైం ఎందుకు వస్తుంది బ్రో నన్ను పిలిచి మరి ఇడికి? నిజంగా నేను చేయలేదు, నేను చేసి బయటకు పోదాందా మనం తిరుగుదాందా అని మాట్లాడుతుండు. బయట నార్మల్ సినిమా సోను గాడు మీరు అందరూ సోను లేకుండా మనం ఇద్దరం బయటకు పోదాందా అని అంటుండు. అట్లా తప్పు కదరా అట్లా. చాలా తప్పు బ్రో, అది సీరియస్ చెప్తున్నా నేను, జోక్ కాదు. చెల్లాన్ వీలు చెల్లాన్ వీలు అవునా చెప్పాలి కదా బ్రో, ఆ పిల్లకి చెప్తే ఉంటది కదా. చెల్లాన్ వీలు ఎందుకు ఎందుకు పిలవరా? ఫ్రెండ్ అన్నా అరే తమాషా అరే వద్దురా నాకు నీతో ఫ్రెండ్షిప్ వద్దు ఇప్పటి నుండి. నువ్వు నీ మనసులో ఇప్పుడు సోను లేనప్పుడు అట్లా మాట్లాడడం తప్పు బ్రో, నువ్వు అది వేరు. చెప్ ఫ్రెండ్ లాగే ప్రపోజ్ కూడా కాదన్న అది. ఇప్పుడు నార్మల్ గా చెల్లికి చెప్తాం, ఒక అమ్మకి చెప్తాం, ఫ్రెండ్ కి చెప్తాం, అట్లా అదే వేరే. కానీ నువ్వు నాకు నేను అట్లా అరే నువ్వు అప్పట్లో చెప్పినా ఓకే, కానీ ఇప్పుడు ఏమంటున్నావు? ఎస్ఆర్ టీం నుండి వచ్చేసి నేను నిన్ను చూసుకుంటా మాట్లాడుతున్నావు కదా. కూడా మాట్లాడుతున్నా అన్నడన్నా బ్రో చాలా తప్పు బ్రో, ఇప్పుడు నేనే ఎట్లా బ్రో, నేను ఎట్లా అనుకో బ్రో. మన ఆ పిల్ల ఈ టైంలో ఎందుకు వస్తారా జిన్ను? అన్న నేను అసలు అన్న నీకు ప్రూఫ్ చూపిద్దామన్నా కానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా వానిష్ మూడ్ లో పెట్టిండు అన్న. వానిష్ చెప్పాను కావాలంటే చాట్ కూడా చూపిస్తా, వానిష్ మూడ్ లో పెట్టిండు. అన్న వానిష్ మోడ్ నార్మల్ ఇప్పుడు ఫ్రెండ్స్ 18 అరే ఇది నార్మల్ డే మన టీం మెంబరే కదరా, ఎందుకు అట్లా మళ్ళీ వానిష్ చేయడం? అవును బ్రో, పిల్లలు ఎవరు చూస్తారు బ్రో, మన మేమే కదా బ్రో. 18+ బూత్ వీడియోలు పంపించుకుంటాం 18+ రీల్స్. నువ్వు అసలు మాట్లాడకపోయి అసలు పోయేది మస్తు రెస్పెక్ట్ ఉంటుంది. ఇదిగో చూడన్న వానిష్ మూడ్ లో ఏడుంటాయి ఇక మెసేజ్లలో. మెసేజ్లు ఏముంటాయి చూడు. టీం మమ్మీనే కదరా వంశీ. చూడు నేను ఏమైనా తప్పు చెప్తున్నానా? తెలియదు సోనుకి, ఇప్పుడు తెలిస్తే సోను మాలలో ఉన్నాడు, ఎంత గలీజ్ ఉంటది. గలీజ్ ఉంటది అన్న ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ పెట్టడం. ఏంట్రా వంశీ? నేను శ్రీ అన్నకు కూడా చెప్పలే, డైరెక్ట్ నీకే వచ్చి చెప్తున్నా. శ్రీ అన్నకు చెప్తే ఇంకేం లేదు, చంపేస్తాడు ఇంకా. నేను అది ప్రపోజ్ వరకు ఓకే ఫ్రెండ్ లా చేసిన తప్ప అట్లా చేయరా, చేయలేదు ఎప్పుడు. అరే ప్రూఫ్ ఇప్పుడే చూపించినా కదా, నీకు ప్రూఫ్ ఇప్పుడే చూపించినా. చూపించిన కదా వానిష్ మోడ్ ఎందుకు ఆన్ చేసిన చెప్పాను కదా. అరే నువ్వు ఆన్ చేసి నేను ఆన్ చేసిన అంటావేంద్రా? వానిష్ మోడ్ నేనే ఆన్ చేసిన. ఎందుకు ఆన్ చేసినావు? సరే వానిష్ మోడ్ లో ఆన్ చేస్తే ఎందుకు ఆన్ చేసినావు అంటున్నా. అన్న వానిష్ మోడ్ ఎందుకు ఆన్ చేసి చెప్పాను. నార్మల్ గా రీల్స్ పంపించుకుంటాం కదా, రీల్ నార్మల్ కూడా పంపించచ్చు కదరా. అవునన్న ఇప్పుడు నార్మల్ కొన్ని రీల్స్ బూతులు తిట్టుకునే బూతులు అంటే నార్మల్ మనం తిట్టుకునే బూతులు రీల్స్ ఉంటాయి అన్న, అవి రీల్స్ పంపించి అట్లనే నార్మల్ గా 100 పంపినా అన్న. వీడు మరి నార్మల్ గా పంపాలిగా, మరి వానిష్ మూడ్ లోనే ఎందుకు ఆ రీల్స్ పంపాలి నాకు? గలీజ్గా ఏంద్రా వంశీది అన్న నీకు ఇంత వాల్యూ ఉంది బ్రో ఒకటి మొత్తం నేను చేసిన తప్పు ఏంటంటే లవ్ యూ చెప్పడం తప్పు, అంటే అది నేను తప్పని ఒప్పుకుంటా. కానీ ఈ సోను నువ్వు లవ్ యూ చెప్పడం తప్పు, ఇంకోటి బయటకు పోదామని చెప్పడం తప్పు, ఎస్ఆర్ టీం నుండి రా నేను చూసుకుంటా అని చెప్పడం కూడా తప్పే. అసలు ఇంకో ఈ మాట అసలు అనలేదు. ఎందుకని అప్పుడు ప్రూఫ్ చెప్పి మరి నువ్వు డిసపియరింగ్ మెసేజెస్ ఆఫ్టర్ వ్యూయింగ్ స్నాప్ లో ఇంకా ఇన్స్టాలో వానిష్ మోడ్ లో పెడితే నేను ఎట్లా ప్రూఫ్ చూపిస్తారా? ఇప్పుడు అది ఆన్ చేయడం నేను చేసిన తప్ప. అంత నువ్వు ప్లాన్ చేసుకునే అడుగుతున్నావా? నేను ఆన్ చేయడం నా తప్పు అంటున్నావు అంతే తప్ప. నువ్వు ఆన్ చేసుకుని చాట్ నాతో చేసినావు, వీళ్ళతో కాదు కదా. అసలు నమ్ముతారా బ్రో? అవును నీకంత ఉన్నది. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పాలి, స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోవాలి కదా. నీకంత ఇప్పుడు అప్పుడు వేరే ఫోన్ తీసుకొని స్క్రీన్ షాట్ నాకు అట్లా నాకు తెలియదురా మరి. నేనేమైనా ఎక్స్పెక్ట్ చేస్తానా నువ్వు నాతో ఇట్లా చేస్తావని? నాతో బిహేవ్ చేస్తావా నేను ఎక్స్పెక్ట్ చేస్తానా? అప్పుడు చేసిన కదా, నేను చేస్తానా? జరిగింది కదా, నేను చేస్తాను అట్లా. స్క్రీన్ షాట్ తీసుకోవాలి కదా. నాకు అట్లా అందుకే మా అన్నకు వచ్చి చెప్తున్నా కదా. నేను చేయనప్పుడు అన్నా నేనంటే ఎందుకు అడుగుతున్నాడు? నేను చేసినప్పుడు వానిష్ మోడ్ తప్పుకుంటా. వానిష్ మోడ్ ఆమెకి ఫ్రెండ్ లాగా చెప్పినా ఫ్రెండ్ లాగా ఎట్లా చెప్తా పూసుకున్నా చూస్తే దానికి లొల్లి కావా?
మీకు అర్థం కాదు, నేను ఫ్రెండ్ లాగా చెప్పాను. అర్థం కాదు వంశీ, ఈడ నేను ఇక్కడ చేసింది చేసిన తప్పు. అబద్ధాలు అని చెప్పాను. ఆ, ఎందుకు నేను చేయాలి vanish mode అంటున్నా అంటే నేను. మాత్రమే నా తప్పు, అంత తప్ప నేను ఏది ఏం చేయలేదు. ఆ, ఒకవేళ పోనీ. చేసుంటే సరే, చాటింగ్ screen shot చేసి వానిష్ మోడ్ లోనే కదా ఒక్క మనం నిమిషం. స్క్రీన్ షాట్ పెట్టాలి కదా నువ్వు. ఆ, సరే. స్క్రీన్ అరే నువ్వు అట్లా చేసావు నేను ఎక్స్పెక్ట్ చేయలే కదా వంశీ. ఇప్పుడు నువ్వు పెట్టినాకైతే నువ్వు మెసేజ్ చూసినావు కదా, చూసినప్పుడు స్క్రీన్ షాట్ అది చూసే కదా వచ్చింది ఇప్పుడు. మరి ఏది అట్లా చూపించడం ఏంటి, చూపించాలి కదా వీళ్ళకి. వెళ్ళిపోయింది నేను వచ్చేలోపే. పోనీ, ఒక్క నిమిషం పోనీ, అదే సోనువాడు చూసింటే ఆ మెసేజ్ నువ్వు పెట్టింది. అన్నా నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఒక్క నిమిషం, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నారా చూసింటే ఎంత కలిసి ఉంటది బ్రో. ఈ పిల్లని వదిలేయడా ఏం నడుస్తుందని? వదిలేస్తాడు ఎట్లయినా. నేను చేయలేదు. నీకు కూడా అదే కావాలి కదా. అనుకుంటే అని కూడా నేను చెప్పను, ఎందుకంటే నేను చేయలేదు. నేను చేస్తే నేను ఒప్పుకుంటా. నీకు వాళ్ళు సోదరుడు love you వదిలేయడం పెట్టాలి కావాలి కదా. అనుకుంటున్నావా రా? love you చెప్పండి. నిన్ను నమ్మినప్పుడు మేము అవెందుకు నమ్మం రా బుల్లే? అవునన్నా లవ్ యూ ఫ్రెండ్ లాగా చెప్పినా అన్నా. ఫ్రెండ్ లాగా ఎట్లా చెప్తావు రా లవరునంగా? చెప్పు బ్రో, మాట్లాడు. ఏమన్నారు కదా ఏదో ఒకటి అరుణ్. వాళ్ళకి తెలుసు చెప్పురా. కదా. ఏం చెప్పాలి? రింగో నేను ఇదంతా చెయ్యను నువ్వు అన్నా. అట్లా నువ్వు అట్లా చేసినందుకే కదా ఈ టైంకి వచ్చింది నేను. ఒక్క నిమిషం. సోదంతా వద్దు ఇంకా. ఇదంతా చెల్లని విలువరా? అసలు బ్రో. ఏ పిలువు బ్రో, పిలువు ఏంది కథలా? రే వద్దు, రిలేషన్ ఖరాబ్ అయితే వంశీ నీ ఇష్టం. అవునా, ఖరాబ్ అయిన పర్లేదు. నేను ఒకవేళ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినా తన ఫ్రెండ్ బయటికి అంటే నువ్వు అదే ఉద్దేశంతో దాన్ని కూడా బయటికి వెళ్ళాలని చెప్తున్నావు కదరా? నేను ఫ్రెండ్ లాగా చూస్తా ఎక్కడన్నా. దానికి వద్దంట ఆ ఫ్రెండ్. నాకు వద్దురా నీలాంటి ఫ్రెండ్స్ నాకు వద్దు. చెల్లెలు. మనుషులు అందరు ఉన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మనుషులు ఎవరు లేనప్పుడు బయట వాళ్ళు ఇట్లా ఈ complaint లంగకథలు చేస్తారు, పడేటోళ్ళు పోనీ నాకు వద్దురా. నేను ఏ తప్పు చేయలేదు. ఫస్ట్ ఒకవేళ ఒక్క నిమిషం ఆగే, ఈయన ఇట్లా పట్టుకుని వస్తా. శ్రీ అన్నకు ఫోన్ చేయనా? అసలు నేను శ్రీ అన్నకు చెప్పలేదు కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఇక్కడ ఉన్నావు, అర్థమవుతుందా? అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వంశీ నువ్వు ఇట్లా చేస్తావా అని తెలుసా. నువ్వు నా మీద ఎట్లా అరే నువ్వు చేసినావు కాబట్టి ఆ కదా. పిల్ల టైం ఎంత ఎంత దూరం అవుతుంది? ఇప్పుడు ఇప్పుడు నువ్వే నేను- రాఖీ కట్టిదే చేయబట్రా. అవన్నీ సమస్యలు వద్దు. పట్టు నేను కట్టేస్తా. అన్ని లంగా బయట వాళ్ళతో ఇంకేంటి చేసింటావు, మన టీం వాళ్ళతో నేను చేస్తుంటే లంగా అని నేను చేయలేదు. ఇజ్జత్ పోతుంది కదా తూ. మళ్ళీ ఇప్పుడు శ్రీ అన్న వాళ్ళకి తెలిసే వాల్యూ నీకు వాల్యూ ఉంటుంది. ఉందా బ్రో? నీకు ఎంత వాల్యూ ఉంది బ్రో అసలు? కావాలంటే వెళ్ళిపోతారు కానీ వెళ్ళిపోతా అంటే తప్పు చేస్తావనే కదా బుల్లే. ఆ? నాకు ఏం వద్దు, నా అన్ని ఇక్కడ ఉంచుకుని నేను వెళ్ళిపోతా. ఎందుకు శ్రీ అన్న వచ్చేంత వరకు ఇక్కడ కూర్చోవాలి నువ్వు. కూర్చో ఇట్లా. నేను రాఖీ కడితే రాఖీ కూడా కట్టించుకో. వంశీ రెస్పెక్ట్ పోగొట్ట. కూర్చో అవసరం లేదు అన్న. కూర్చో ఇక్కడ కూర్చో కూర్చో. అన్న ఇక్కడ రాఖీ కట్టాను. ఒక తప్పు చేసిన వాళ్ళకి ఎక్కడ ఉండే బదులు చేయకుండా బయటికి పోయినా నాకు అదే చాలు. తప్పు చేసిన ఫస్ట్ అందుకే ఫస్ట్ నువ్వు రాఖీ ఇవంతా కట్టాను చేస్తున్నావు. నేను. ఇంకా ఇంత మందికి ఏం వ్యానిష్ మూడ్ లో ఏం చార్జ్ చేసినావేమో. అన్న, తప్పు చేయలేదు అన్న నేను. కట్టు రేయ్. బ్రో, ఎందుకు బ్రో ఇట్లా? ఇప్పుడు నీకేంటి బ్రో ప్రాబ్లం మరి? ఇప్పుడు నీకు అర్థమవుతుందా? పిల్లలే అన్న ఫ్రెండ్స్ పెట్టించుకోరా బ్రో, ఫ్రెండ్స్ పెట్టించుకోరా? నాకు ఫ్రెండ్స్ వద్దురా నాయన. నా బతుక్కి ఫ్రెండ్స్ వద్దు. నీ ఎవరు వల్ల వద్దు. అలా ఆడు చూసి వదిలేసి రేయ్. అవసరం లేదు, వెళ్ళిపోతున్నాను. వద్దు నేను. బ్రో ఆగు బ్రో, ఎందుకు? శ్రీ అన్న వచ్చేంత వరకు ఇక్కడ కూర్చును. అన్న, ఎందుకు కూర్చున్నా అన్న? ఆయనకు ఆన్సర్ ఎవరు చెప్తారు మళ్ళా నువ్వు పోతే? అన్న, ఇప్పుడు ఇక్కడ ఉండే ఇప్పుడు తప్పు చేసిన ఉండు, వాళ్ళకి ఉండు. ఎందుకు నేను అన్న? పిలుస్తా ఆగు. నేను పట్టుకొని నేను అన్నకు ఫోన్ చేసి చెప్తా. అరే ఇగో పట్టరా, నేను రాఖీ కడతా. నాకు ఈ ఫ్రెండ్షిప్ వద్దు, నాకు ఏదొద్దు. ఇంకా నీకు నాకు ఎట్లాంటి రిలేషన్ వద్దు, ఏదొద్దు. నువ్వు చేయబట్టు నేను రాఖీ కట్టేస్తా. నీకు నాకు ఇప్పటి నుండి అన్న చెల్లెల అనుబంధమే ఉంటుంది. అప్పటికైనా మారుతావేమో మరి. బట్ ఫస్ట్ నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను మాడు లేనిపోయి నిందలు నా మీద ఇస్తే నేనే కాదు బాయ్, ఈ టైంలో ఎందుకు వస్తుంది బాయ్? నేను అసలు నీ మీద చేయాల్సిన అవసరం ఉంది నాకు? నీ మీద ఎంత రెస్పెక్ట్ ఉంది నాకు అసలు? బొంగు పిచ్చా నీకేమన్నా? అసలు ఆ పిల్లకి ఎట్లా పెడతావు బ్రో అట్లా? ఆయన లేని టైంలో సోను ఉంటే ఇంకెంత పెద్ద వచ్చే ఇంక పెద్ద పంచాయతీ అవుతుండేది. కట్టు. కట్టనిస్తలేడన్నా. బట్టలు ఇప్పి ఈయన కూర్చోబెడతా లంగా ఇడు కట్టించుకోకపోతే. కట్టు. ప్లీజ్ ఏ కూర్చోబే బుల్లే చేసిందే తప్పు. ఆ? ప్లీజ్ వంశీ నువ్వు ఏమని పెట్టినావు? లవ్ యూ పెట్టడం తప్పు. పెట్టినా. హ్మ్? ఒప్పుకుంటా. వాడు ఒకవేళ సోను వాడు చూసింటే దీన్ని వదిలేస్తుండే కదా. అప్పుడు అది దాని ఎంత పెద్ద ఇష్యూ అయితే అది ఆలోచిస్తున్నాం బ్రో. చెప్పిన సంవత్సరాలు ఎందుకు చెప్పినా? అవును బ్రో, నువ్వు డిసప్పేరింగ్ మెసేజ్ అట్లా పెట్టొద్దు కదా బ్రో, అది తప్పు కదా ఇది అంటున్నా. అంత వద్దే కట్టు. కట్టు లేకపోతే అరే మస్తు ఇది పెద్ద అయిపోతుంది వంశీ. సరే, ఇప్పుడు నేను తప్పు చేసినంటే శ్రీయాన విషయంలో వచ్చినాక వస్తా. ఇప్పుడు వెళ్తాను, బయట ఇప్పుడు వెళ్తాను. ఇప్పుడు వెళ్తే ఏమో ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ అట్లానే వెళ్ళిపోతే కూర్చోబే. కూర్చోబే ఫస్ట్. ఏమో నాకేం తెలుసు. బాగా అన్న వస్తున్నట్ట శ్రీయాన్న కూర్చో. తీసుకో. సరే, అన్న వచ్చిన తర్వాత మాట్లాడదాం. వాళ్ళు ఫస్ట్ పట్టించుకో వంశీ. వాళ్ళ మాట వింటారు. వాళ్ళ మాట వింటారు. నాకు నీ వల్ల బెస్ట్ ఫ్రెండ్స్ అన్న పేరు నాకు ఎంత గలీజ్ అనిపిస్తుంది అంటే అంత గలీజ్ నీకు ఆమె అనిపిస్తుంది. మీద ఏదో ఇంటెన్షన్ ఉందందుకు మళ్ళా ప్రతిరోజు ఫ్రెండ్ లాగా కొన్నిసార్లు సెకండ్ మదర్ లా అనుకున్నా, కానీ ఇట్లా నా మీద ఇట్లా చేస్తారని నేను ఎప్పుడు అనుకున్నా.
కట్టించుకో బ్రో, ఏమైతుంది అన్నాడు సొంత పిలవండి. అవసరం లేదు నేను కడతా రాఖీ. నువ్వు ఇప్పుడు ఏమైంది బ్రో? పట్టు అన్న రే ఇంకో బట్టలు చింగు ప్లీజ్ ఒక్కసారి వీడియో ఆపేసి రాఖీ ఏమైంది? అమ్మ, ఏంది ఇట్ అయింది, ఇంత పెద్ద పంచాయతీ అయింది. మీరు కూడా కొట్టొద్దు అనుకునే ఓకే. అసలు చిల్లన్న కొడతాడని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడైతే రూమ్లోకి తీసుకెళ్ళిండు. రూమ్లోకి తీసుకెళ్ళి కొడతాడా ఏం చేస్తాడో అర్థం కాదు. చిల్లనకు ముందే చాలా కోపం ఎక్కువ. మెయిన్గా చెల్ల వాళ్ళ విషయంలో ఇంకా కోపం ఎక్కువ. లేకపోతే అని చంపేస్తాడు. చిల్ బ్రో. చిల్లన్న ఏమైంది మళ్ళా అన్న వచ్చేవరకు ఏడు పంపా ఏం లేదంత బ్రో ఫ్రాగ్ బ్రో. తమాషాలు చేయొద్దు మీరు ఇట్లాంటివి కూడా ఆయన చేస్తాడు అది బ్రో మీ బాండింగ్ తెలుసు కదా బ్రో మాకు. ఇద్దరు కలిసి ఆయన చిత్రపూర్లో బ్రో బాండింగ్ నాకు ఎలా బ్రో మీ బాండింగ్, నేను ఎందుకు అట్లా అంటా బ్రో? తెలుసు బ్రో మీ బాండింగ్ తెలుసు కదా బ్రో. ఓకే ఏదో ఒకటి నీ మీద ఎప్పుడు చేయలే కదా అని చేస్తాను. నేను ఎప్పుడైనా గట్లా నేను బ్లేమ్ చేస్తాను. అది జిన్ను ఈ మధ్య అది పెడుతుంది కదా, దాంట్లో పెట్టినప్పుడు దాంట్లో మెసేజ్ వచ్చి ఇట్లా పెడితే అన్నని అడిగింది ఒక ఐడియా. సరే ఏడో వదిలేసి బాండింగ్ తెలుసు కదా బ్రో, ఎందుకు అట్లా ఫీల్ అవుతుంది? బంగారం వదిలేసేరా. ఐ లవ్ యూ చెప్పు ఇప్పుడు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ తిరుగుతుంది చెప్పు. చెప్తే సారీ. ఐ లవ్ యూ వంశీ. చెప్పు నాకు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ జిన్ను. థ్యాంక్ యూ సారంగి. ఇగో రికార్డింగ్ పెట్టుకునేది ఒక ఏడే మనిషి అసలు కనీసం అది నిజమా కాదా తెలుసుకునేదా కూడా ఆగమన్నా కొట్ల మీద ఉంటాడు. ఎవరన్నా అట్లా చేస్తాను తెలుసు కదరా, నాకేం తెలుసు వీళ్ళు ఇట్లా చేస్తారని. నువ్వు కూడా ఆడికి ఏమన్నావు? అవునన్నా నేను చేసి ఒప్పుకున్నా, కానీ నిమిషం అది నిజమా అబద్ధాన్ని ఆలోచించి కూడా కొట్ల మీద కొట్టు. కట్టాయి నాకు రాఖీ. నీ కొడతారా రాకి ఫస్ట్ కట్టురా. ఏమీ అవి చదివింపులు 1116 ఇప్పుడు మళ్ళీ కొట్టి మొత్తం రిటర్న్ కొడతావు. కొట్టురా అదే వంశీ. వద్దురా నీ ఫ్యాన్స్ నన్ను అరే నువ్వు నాతో రాఖీ ఎందుకు కట్టించుకోలేవురా? వాడు నిజంగానే ఇంటెన్షన్ ఉంది అనుకుంటా కదా. నవ్వురా ఒకసారి అది చూసి. చూసి ఇప్పటికేం తెలిసిందా నేను ఏ వంశీ ఏ తప్పుడు చేయడు. అరే నువ్వు చేసే తప్పులన్నీ నువ్వు నాకు చెప్పొద్దు. ఎందుకు అన్న నేను చెప్పాను కదా మామూలు రీల్స్ ఉంటాయి. వీడు ఏం చేస్తాడో తెలుసా? 18+ కంటెంట్స్ రీల్స్ వస్తాయా, అవన్నీ నాకు మేనేజ్మెంట్ లో షేర్ చేస్తాడు. ఏదో ఒక రోజు ఇది రియల్ గానే అవుతుంది అనుకుంటున్నాను. అసలు కాదు, మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్. గ్యాప్ లాగా ఐ లవ్ యూ సరంగియో. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే